Cancer Healer Center, a new beginning. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న సభకు ముందే అసెంబ్లీ హాల్లో మంత్రివర్గం భేటీ కానుంది. కులగణన, ఎస్సీ వర్గీకరణపై నివేదికలపై చర్చించబోతోంది. ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో సమగ్ర కులగణన చేపట్టిన విధానం, సేకరించిన వివరాలపై సీఎం రేవంత్ ఒక ప్రకటన చేస్తారు. ఆ తర్వాత సభలో కులగణన పూర్తి నివేదికను ప్రవేశపెట్టి చర్చించబోతున్నారు. తెలంగాణలో చేసిన కులగణనను దేశవ్యాప్తంగా చేపట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ కాపీని కేంద్రానికి పంపిస్తారు. కులగణన నివేదిక వచ్చాక దానికి సంబంధించిన అన్ని వివరాలని బీసీ డెడికేటెడ్ కమిషన్ తీసుకోనుంది. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికపై రెండో రోజు ఉత్కంఠ కొనసాగుతోంది. క్యాంపులు కొనసాగుతుండగా భూమన ఇంటి నుంచి ఎస్వి యూనివర్సిటీకి చేరుకోబోతున్నారు వైసీపీ కార్పొరేటర్లు. తమిళనాడులోని ఒక రేవా రిసార్ట్లో టీడీపీ అభ్యర్థిగా మద్దతు నిలిచారు మరికొందరు వైసీపీ కార్పొరేటర్లు. అక్కడి నుంచే నేరుగా ఎస్వి యూనివర్సిటీకి బస్సులో చేరుకుంటారు. అర్ధరాత్రి ఆర్సీ రోడ్లో 2 కార్లు ధ్వంసమయ్యాయి. తిరుపతి వైసీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ డ్రైవర్ కౌశిక్, టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ వాసులపై దాడి చేశారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఎంపీ కేసినేని చిన్ని వర్సెస్ ఎమ్మెల్యే సౌమ్యగా మారిపోయింది అభ్యర్థి ఎంపిక. ఎవరికి వారే తాము చెప్పిన కౌన్సిలర్ కి చైర్మన్ పదవి కావాలని పట్టుబట్టడంతో నిన్న ఎన్నిక వాయిదా పడింది. 14వ వార్డు కౌన్సిలర్ శాఖమూరి స్వర్ణలత పేరుతో బీ ఫామ్ పంపించారు ఎంపీ కేసినేని చిన్ని. తన ప్రమేయం లేకుండా బీ ఫామ్ ఎలా ఇస్తారని స్వర్ణలతని అభ్యర్థిగా తిరస్కరించారు ఎమ్మెల్యే తంగిరాల. వివాదం ముదిరిపోవడంతో రంగంలోకి దిగింది అధిష్టానం. విజయవాడ పార్టీ కోఆర్డినేటర్ సత్యనారాయణ రాజుని అక్కడికి పంపించింది. మరి కాసేపట్లో చైర్మన్ ని ఎన్నుకోబోతున్నారు కౌన్సిలర్స్. ఇవాళ పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. నిన్న సకాలంలో నామినేషన్ పత్రాలు అందకపోవడంతో వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ఇక వైస్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికను అడ్డుకునేందుకు టీడీపీ నేతలు పాపులు కదుపుతుండడం ఆసక్తిని పెంచుతోంది. ఇవాళ పాలకొండ నగర పంచాయతీ చైర్పర్సన్ ఎన్నిక జరగనుంది. కూటమి వైసీపీ నుంచి ఎస్సీ అభ్యర్థి లేకపోవడంతో నిన్న ఎన్నికను వాయిదా వేశారు రిటర్నింగ్ అధికారి. ఇవాళ చైర్పర్సన్ ని ఎన్నుకోబోతున్నారు రిటర్నింగ్ అధికారి. వైసీపీ కార్పొరేటర్లకు రక్షణ పిటిషన్పై హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా కార్పొరేటర్లను కిడ్నాప్ చేస్తున్నారంటూ వైసీపీ పిటిషన్ దాఖలు చేసింది. వైసీపీ కార్పొరేటర్లకు రక్షణ కల్పించాలని ఇప్పటికే ఎస్పీని ఆదేశించింది ఏపీ హైకోర్టు. ఇక వైసీపీ పిటిషన్పై మరోసారి విచారించనుంది కోర్టు. ఇవాళ ఢిల్లీకి వెళ్లబోతున్నారు మంత్రి నారా లోకేష్. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ కానున్నారు ఆయన. సాయంత్రం 4:30 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు నారా లోకేష్. సాయంత్రం 5:45 అశ్విని వైష్ణవ్తో సమావేశమవుతారు. ఆ తర్వాత రాత్రి 9 గంటలకు తిరిగి విజయవాడ బయలుదేరబోతున్నారు లోకేష్. అమరావతిలో ఇవాళ వైసీపీ ముఖ్య నేతలతో పార్టీ అధినేత జగన్ సమావేశమవుతున్నారు. పార్టీ పరంగా ప్రాధాన్యత అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలని వారికి చెప్పబోతున్నారు జగన్. తిరుమలలో రథసప్తమి వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో మలయప్ప స్వామి ఊరేగుతున్నారు. వాయువ్య దిశలో సూర్యప్రభ వాహనాన్ని నిలుపబోతోంది టీటీడీ. ఉదయం సూర్యకిరణాలు తాకిన తర్వాత వాహన సేవలు ప్రారంభించారు. తిరుమలలో రథసప్తమి ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించారు టీటీడీ చైర్మన్, అదనపు ఈవో. ఏర్పాట్లపై భక్తుల్ని ఆరా తీశారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. తిరుమలలో రథసప్తమి ఉత్సవాలకు భారీగా ఏర్పాట్లు చేశారు. సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు టీటీడీ అధికారులు. 130 గ్యాలరీస్ లో ప్రత్యేకంగా ఫుడ్ కౌంటర్స్ ఏర్పాటు చేసి నిరంతరాయంగా ప్రసాదాలు పంపిణీ చేయబోతున్నారు. వాహన సేవల్ని తిలకించడానికి భారీ ఎల్ఈడీలు ఏర్పాటు చేశారు. 2 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా. 3 రోజుల పాటు ఎస్ఎస్డి టోకెన్ల జారీని నిలిపివేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 నుంచి భక్తుల్ని సర్వదర్శనానికి పంపిస్తున్నారు. ఇవాళ ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాల్ని రద్దు చేసింది టీటీడీ. శ్రీశైలంలో ఈ నెల 19 నుంచి మార్చి 1 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్గా వచ్చిన దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ శ్రీశైలం ఈవో, అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. శివరాత్రికి తరలివచ్చే భక్తులకు దర్శనం, మంచినీరు, పాతాళగంగలో పుణ్యస్నానాలకు ఏర్పాట్లు, ట్రాఫిక్ సహా ఇతర ఏర్పాట్లపై చర్చించారు. భక్తులు క్యూ లైన్లలో ఎక్కువ సమయం ఉండకుండా చూడాలని, క్యూ కాంప్లెక్స్లో వేచి ఉండే భక్తులకు మంచినీరు, అల్పాహారము నిరంతరం అందించాలని అన్నారు.
ఉపాధి కోసం కర్నూలు జిల్లా నుంచి వలసబాట పట్టారు ప్రజలు. మద్దికేర మండలం బొమ్మనపల్లి గ్రామంలో 300 మంది ప్రజలు ఊరు విడిచిపెట్టి హైదరాబాద్, బెంగళూరుకు వలస వెళ్లిపోయారు. గ్రామంలోని ప్రతి ఇంటికి తాళాలు వేసి ఉన్నాయి. బడి చదువుతున్న పిల్లల్ని వలస తీసుకుపోవడంతో మోసిపోయింది బడి. బిక్కుబిక్కుమంటూ పిల్లలతో ఇంటికి కాపలా ఉంటున్నారు వృద్ధులు. ఉపాధి లేకే వలస వెళ్లారంటున్నారు బొమ్మనపల్లి గ్రామస్తులు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో వృద్ధురాలు రమణపై అత్యాచారం చేసి చంపేసిన కేసులో నిందితుడు మంజుని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు పోలీసులు. గుడిలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తోంది ఆ వృద్ధురాలు. గతంలోనూ మరో 2 వృద్ధురాలపై అతను అత్యాచారం చేసి చంపేసినట్టు తేల్చారు. గంజాయి మత్తులోనే మంజు ఇలాంటి నేరాలు చేస్తున్నాడంటున్నారు స్థానికులు. నారాయణపేట జిల్లా మరికెల్ మండలం రాకొండ గ్రామ సమీపంలోని వాగులో ఇసుక తవ్వకాలపై తహసీల్దార్ నేతృత్వంలో దాడులు జరిగాయి. ఇసుక తవ్వుతున్న 3 హిటాచీలు, వాటర్ తోడే ట్రాక్టర్, పెద్ద మొత్తంలో ఇసుక డంపుల్ని సీజ్ చేశారు. రాత్రికి రాత్రే వాగుల్లో ఇసుకను మాయం చేస్తూ కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపించారు గ్రామస్తులు. భద్రాచలంలోని గోదావరి ఒడ్డున ఉన్న దమ్ముగూడెం గ్రామ దేవత ముత్యాలమ్మ జాతరని ఆలయ కమిటీ చైర్మన్ చుక్కా గణేష్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడిపోయింది. 2 ఏళ్లకొకసారి జరిగే ముత్యాలమ్మ అమ్మవారి నవరాత్రి మహోత్సవాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్రల నుండి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. జాతర సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీప కాంతులతో అలంకరించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో జరుగుతున్న భక్త రామదాసు జయంతి ఉత్సవాలు ముగిశాయి. 3 రోజుల పాటు ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా కళాకారులు ఆలపించిన కీర్తనలు ఆహుతుల్ని ఆకట్టుకున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి రామదాసు జయంతి ఉత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఉత్సవాల ముగింపు రోజు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు హాజరయ్యారు. నేలకొండపల్లిలో జన్మించిన రామదాసు భద్రాచలంలో ఆలయం నిర్మించడం మనందరికీ గర్వకారణమన్నారు నేతలు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద రామాలయాన్ని రామదాసు నిర్మించాడని నేతలు తెలిపారు. కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ రైల్వే స్టేషన్లో జైపూర్ నుండి చెన్నై వెళుతున్న ట్రైన్లో 16 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. అటవీ శాఖ అధికారులు వారి నుండి మారణ ఆయుధాలు, టైగర్ ట్రాప్స్, వన్యమృగాల వేటకు వాడే ఫుడ్ ట్రాప్స్ ని కూడా స్వాధీనపరుచుకున్నారు. వాటిని కాగజ్ నగర్ డిఎఫ్ఓ కార్యాలయానికి తరలించారు. మధ్యప్రదేశ్ కు చెందిన అనుమానితుల్ని విచారిస్తున్నారు ఫారెస్ట్ అధికారులు. కర్నూలు జిల్లా గూడూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ తిమ్మయ్య, టీడీపీ నాయకుడు చరణ్ల మధ్య వాగ్వాదం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వ్యక్తుల నుంచి 2,500 రూపాయల మామూళ్లు తీసుకుంటున్నాడని ఎస్ఐ తిమ్మయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశాడు చరణ్. సిఐ తబ్రేజ్ మహమ్మద్ సమక్షంలోనే ఈ వాదనలు జరిగాయి. లంచాలపై విచారణ జరిపించాలని సిఐకి కంప్లైంట్ ఇచ్చాడు టీడీపీ నేత చరణ్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని కన్నాల అటవీ ప్రాంతంలో పెద్ద పులి 6 రోజులుగా తిష్ట వేసుకుని కూర్చుంది. నీళ్లకుంట మీదుగా రోడ్డు దాటి పత్తి చేనులోకి వెళ్లిపోయింది పులి. 2 రోజుల కిందట అడవి పందిని తింటూ పొలం వైపు వెళ్లిన దృశ్యాలు కెమెరా చిక్కాయి. పులి సంచారంతో రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పత్తి పొలం వైపు రైతులు వెళ్లొద్దని అటవీ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. వేటగాళ్ల నుండి పెద్ద పులిని కాపాడడానికి 15 మందితో కూడిన స్పెషల్ టీం కూడా రంగంలోకి దిగింది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న మస్తాన్ సాయి అకృత్యాలు వెలుగులోకి వస్తున్నాయి ఒక్కొక్కటిగా. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో ఏకంగా 80కి పైగా అమ్మాయిల ప్రైవేట్ వీడియోలున్నాయి. బాధితులు తిరగబడితే చంపేస్తానంటూ బెదిరింపులకు దిగుతున్నాడు. యువతులు, వివాహితులే లక్ష్యంగా ఫోన్లు హ్యాక్ చేశాడు మస్తాన్. వారి వ్యక్తిగత ఫోటోలు సేకరించి లైంగిక వాంఛ తీర్చమంటూ బెదిరిస్తున్నాడు. బాధితులతో సన్నిహితంగా ఉన్నప్పుడు రహస్యంగా వీడియోలు చిత్రీకరించాడు. 10ల సంఖ్యలో మస్తాన్ సాయి బాధితులు ఉన్న ఫిర్యాదు చేయడానికి జంకుతున్నారు. వరలక్ష్మి టిఫిన్ సెంటర్ యజమాని ప్రభాకర్ రెడ్డి, హీరో నిఖిల్ ఫోన్లు కూడా హ్యాక్ చేశాడు మస్తాన్ సాయి. లావణ్య ఇచ్చిన కంప్లైంట్తో మస్తాన్ సాయిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు నార్సింగి పోలీసులు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో పోలీసులకు క్రిమినల్స్ కి మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. పారిపోవడానికి ప్రయత్నించిన నిందితులపై కాల్పులు జరిపారు పోలీసులు. ఆ తర్వాత వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి తరలించారు. ప్రయాగ్రాజ్కి భక్తులు పోటెత్తుతున్నారు. ఇప్పటి వరకు 35 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారు. ఈ నెల 26 వరకు మహాకుంభమేళా కొనసాగుతుంది. మరో 10 కోట్ల మందికి పైగా భక్తులు ప్రయాగ్రాజ్కు వచ్చే అవకాశం ఉంది. నిన్న 3వ అమృత్సాన్ వసంత పంచమి కావడంతో 2,30,00,000 మంది భక్తులు అమృత స్నానం కోసం ప్రయాగరాజ్కి తరలివచ్చారు.
ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. ఉదయం 10 గంటల వరకు కూడా పొగమంచు వీడట్లేదు. దీంతో వాహనాలపై వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. వివిధ పనుల కోసం ప్రయాణం చేసేవారు రహదారులపై నెమ్మదిగా వెళుతున్నారు. పొగమంచుతో రోడ్డుపై ముందు వెళుతున్న వాహనాలు కనిపించకపోవడంతో కష్టాలు పడుతున్నారు. అమెరికాలో ఉంటున్న ఎన్ఆర్ఐల్లో ఎవరైనా అక్రమ వలసదారులుగా నిర్ధారించే ఆధారాలు ఉంటే వారిని వెనక్కి పంపడానికి ఇబ్బంది లేదని, అలాంటి చర్యలకు మద్దతిస్తామని భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ఇప్పటికే ప్రకటించారు. చట్టబద్ధంగా వెళ్లిన వారి విషయంలో ఇబ్బందులు ఉండబోవని చెప్పారు. అమెరికాలో సరైన పత్రాలు లేకుండా ఉంటున్న వారిలో 18,000 మంది ఇండియన్స్ ఉన్నారని చెప్తున్నారు. ఇప్పుడు ఇమిగ్రేషన్ అధికారులు ఎక్కడికెక్కడ తనిఖీలు చేస్తూ డిపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో తాజా పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. బాలీవుడ్ స్టార్ సూర్య హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ రెట్రో. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో రూపొందుతున్న సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. మరో కీలక పాత్రలో సీనియర్ బ్యూటీ శ్రీయ కూడా కనిపించబోతున్నారు. వాలంటైన్స్ డే సందర్భంగా సూర్య శ్రీయపై చిత్రీకరించిన పాటని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మహాకుంభమేళాలో ఫేమస్ అయిన మొనాలిసా ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. పుష్ప 2 పోస్టర్ ముందు దిగిన ఫోటోని షేర్ చేసిన మొనాలిసా, ప్రస్తుతం పోస్టర్ ముందున్నాను, ఏదో ఒక రోజు పోస్టర్ మీద కూడా కనిపిస్తాను, ఇది కాలచక్రం అంటూ కమెంట్ చేశారు. ఇప్పటికే ఒక బాలీవుడ్ మూవీకి సైన్ చేశారు మొనాలిసా. శంషాబాద్లో క్రికెటర్ గొంగడి త్రిషకి ఘన స్వాగతం లభించింది. అండర్-19 వరల్డ్ కప్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది త్రిష అండ్ ధృతి కేసరి ఇద్దరికి స్వాగతం పలికారు హెచ్సీ అధ్యక్షుడు జగన్మోహన్ రావు. అండర్-19 వరల్డ్ కప్లో బ్యాటింగ్, బౌలింగ్లో సత్తా చాటింది త్రిష. వరల్డ్ కప్లో సెంచరీ చేసిన మహిళా ప్లేయర్గా త్రిష రికార్డ్ క్రియేట్ చేసింది. ఫైనల్లో 44 పరుగులు చేసి 3 వికెట్లు తీసిన త్రిషకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అండ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దొరికాయి. తెలుగమ్మాయి గొంగడి త్రిష సొంత ఊరు భద్రాచలం. వరల్డ్ కప్లో అద్భుత ప్రదర్శనపై అంతా ఆమెను అభినందిస్తున్నారు. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తాను ఈ స్థాయికి చేరానంటున్నారు త్రిష. Cancer Healer Center, a new beginning.